హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామంది ట్రిపుల్ ఐటీలో ఫోన్ ఎలా ఉందా లేదా, అలాగే ల్యాప్టాప్స్ ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, అలాగే ల్యాప్టాప్స్ అనేవి మనకి పాతవి ఇస్తారా లేదంటే కొత్త ల్యాప్టాప్స్ ఇస్తారా, సో మరి ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఈ ఇయర్ నుంచి మనకి కొన్ని చేంజ్ అయ్యాయండి. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి మీకు ఇంకా చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వాలంటే ఆ వీడియోస్ చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మనకి ఫోన్ ఎలా ఉందా లేదా అంటే, మనకి ఫోన్ అనేది ఈ ఇయర్ నుంచి అలౌ లేదంట. సో మరి ఇంతకు ముందంటే అలౌ చేసేవారు, అది కూడా క్లాస్ రూమ్లో యూజ్ చేయకుండా హాస్టల్ రూమ్స్లో యూజ్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్స్ అయితే యూజ్ చేసేవారు, మనకి అలౌ చేసేవారు. కానీ ఇప్పుడు మనకి ఇయర్ నుంచి వాళ్ళు మార్చేశారంట. సో మరి ఇయర్ స్మార్ట్ ఫోన్ అనేది అలౌ లేదు. సో లాస్ట్ ఇయర్ కూడా జాయిన్ అయిన వాళ్ళకి అలౌ లేదని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేశారు. సో వాళ్ళు కీప్యాడ్ ఫోన్ మాత్రమే యూజ్ చేయాలని, మీరు కూడా కీప్యాడ్ ఫోన్ మాత్రమే యూజ్ చేయాలి, స్మార్ట్ ఫోన్స్ అయితే ఎవరు యూజ్ చేయకూడదు. సో మరి కాబట్టి మీరు స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకువెళ్ళకండి. ఈ వీడియో చాలామంది పేరెంట్స్ చూస్తున్నారని అనుకుంటున్నాను. వాళ్ళకి మన పిల్లలకి కీప్యాడ్ ఫోన్ మాత్రమే కొని ఇవ్వండి. సో స్మార్ట్ ఫోన్స్ అయితే అక్కడ ఎలవ్ లేదు. సో పిల్లలు ఆ ఫోన్స్ వల్ల చాలామంది చెడిపోతున్నారు అనే ఉద్దేశంతో ఇలా చేంజ్ చేశారు ఆర్జీకేటీ వాళ్ళు. కాబట్టి స్మార్ట్ ఫోన్ అనేది తీసుకువెళ్ళినా కూడా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మరి ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వాళ్ళ భవిష్యత్తు కోసమే ఆర్జీకేటీ వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరి ల్యాప్టాప్స్ అనేవి మనకి కొత్తవి ఇస్తారా, అసలు ల్యాప్టాప్స్ ఇస్తారా లేదంటే ల్యాప్టాప్స్ అయితే ఇస్తారండి. కొత్తవి అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కొన్ని రోజులు పాతవి ఇచ్చారు, తర్వాత కొత్తవి అయితే ఇస్తారు. సో మరి ఇప్పుడు ఇయర్ స్టూడెంట్స్కి కూడా మనకి మ్యాక్సిమం కొత్తవే ఇవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ ల్యాప్టాప్ అయితే కన్ఫామ్గా ఇస్తారు. ల్యాప్టాప్ వాళ్ళు ఇస్తారు కాబట్టి మీకు స్మార్ట్ ఫోన్తో అంతగా అవసరం ఏమీ ఉండదు. అన్నీ కూడా మనకి ల్యాప్టాప్స్లోనే వర్క్ అంతా అవుతుంది కాబట్టి. సో మరి ఈ విధంగా అయితే మనకి ఇయర్ కొత్తగా చేంజ్ చేశారండి స్మార్ట్ ఫోన్కి సంబంధించి. సో మరి ఇంకా మీకు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.